నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో అటవీ శాఖలో ఖాళీల భర్తీకి సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సంసిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అటవీ శాఖకు సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం వచ్చింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్ష ఆఫ్లైన్ విధానంలో జరగనున్నట్లు అర్థమవుతోంది. తాజాగా ఈ పోస్టులకు సంబంధించిన కొత్త సిలబస్ను అధికారిక వెబ్సైట్లో portalpsc.ap.government.in అందుబాటులో ఉంచినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి రాజబాబు ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ఏపీ ఫారెస్ట్ ఆఫీసర్ పరీక్షలు జూన్ 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ముగిసిన విషయం తెలిసిందే. అయితే త్వరలో విడుదల కాబోతున్న నోటిఫికేషన్ ద్వారా సుమారు 791 పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మాత్రమే తెలుస్తాయి. అలాగే తాజాగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు కూడా విడుదలైన విషయం తెలిసిందే. అధికారిక వెబ్సైట్ ద్వారా ఇంటర్వ్యూకి ఎంపికైన వారి లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పటికే ఇంటర్వ్యూ తేదీలను కూడా ప్రకటించారు. త్వరలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రిజల్ట్స్ విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తాజాగా ఏపీపీఎస్సీ కమిషన్ కీలక ప్రకటన చేసింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలను 3 కేటగిరీలుగా విభజిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ 2 కులాలను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీలుగా విభజించింది. ఇక ఈ కేటగిరీల విభజన 2025 ఏప్రిల్ 19వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఉన్న షెడ్యూల్ కులాలకు చెందిన అభ్యర్థులు తమ షెడ్యూల్ కుల గ్రూపు వివరాలను సరిచేసుకోవాలని ఏపీపీఎస్సీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ విడుదల చేయనున్న జాబ్ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే ఓటీపీలో ఆయా కులాలకు చెందిన అభ్యర్థుల గ్రూప్ వివరాలు ఓటీపీలో ఎంటర్ చేయాలని సూచించింది. అధికారిక వెబ్సైట్లో అభ్యర్థులందరూ తప్పనిసరిగా తమ వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేసింది. అలాగే ఇప్పటికే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎస్సీ అభ్యర్థులు మరోసారి ఎస్సీ వర్గీకరణలో ఏ గ్రూపుకు చెందుతుందో చెక్ చేసుకోవాలని పేర్కొంది. కొత్త వారైతే అధికారిక వెబ్సైట్ ద్వారా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. సో ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళందరూ త్వరగా చేసుకోండి.